తిరుమల లడ్డు అంటేనే వరల్డ్ ఫేమస్. నాణ్యతలో రుచిలో వేరే లెవెల్, అందులో సందేహమే లేదు. అలాంటి లడ్డూపై వివాదం మొదలైంది. తయారీలో యానిమల్ ఫ్యాట్ వాడారన్న కమెంట్స్ ఇప్పుడు రాజకీయంగా కల్లోలం రేపుతున్నాయి. తిరుమల లడ్డు అంటే హిందువులకి చాలా ప్రత్యేకం. ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని చెబితే వెంటనే లడ్డు ఏదని అడుగుతారు. అలాంటి లడ్డూపై లడాయి మొదలైంది. తిరుమల లడ్డూలో మాంసం కలిపారని, అది కూడా వైసీపీ హయాంలో జరిగిందని సీఎం చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు. ఈ ఆరోపణలపై వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయింది. అబద్ధాలు చెప్పడం కాదు, ఆధారాలు చూపాలని సవాల్ విసిరింది. లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారు అన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్. కేవలం ఉద్దేశ్యపూర్వకంగానే కరీముల్లా షరీఫ్ అనేటువంటి ఎస్పీ స్థాయి అధికారిని విజిలెన్స్ అధికారిగా నియమించి ఆయన ద్వారా ఈ పనికిమాలిన రిపోర్టులన్నీ రాయించి నిన్న ఆ తోలు తుపాకీని చంద్రబాబు నాయుడు పేల్చినాడు. మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే ఆ చేసినటువంటి అధికారులను, పాలక మండళ్లను వెంకటేశ్వర స్వామి సర్వనాశనం చేస్తాడు. ఒకవేళ అది నిజం కాకపోతే ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఈ ఆరోపణ ద్వారా రాజకీయ లబ్ధిగా వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలని నీచమైన ప్రయోగం చేసినటువంటి వ్యక్తి యొక్క సర్వనాశనం కూడా కోరతాడు. మీరు బహిరంగంగా క్షమాపణలు చెప్పేటువంటి సహృదయత మీకు లేదు కాబట్టి కనీసం మీ ఇంటిలో ఉన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ ఫోటో దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నేను తప్పు చేశా, అపచారం చేశా, నేను చేసినటువంటి దారుణానికి నన్ను క్షమించండి అని వేడుకొమ్మని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ చంద్రబాబు ఆరోపణ నిజమైతే మేము సిద్ధంగా ఉండటం కాదు కదా, సర్వనాశనమైపోవాలనే వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. నేను అధికార పక్షం ఆరోపణలు చేస్తుంటే వైసీపీ కౌంటర్లతో ఎదురుదాడికి దిగుతోంది. లడ్డూ లాడై పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకున్న వేళ శ్రీవారి భక్తుల్లో అయోమయం నెలకొంది. ప్రసాదం తయారీలో మాంసం వాడారా లేదా తేలాలంటే విచారణ కమిటీ రిపోర్ట్ రావాల్సిందే.